హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు హెయిర్‌కి ఒక మంచి రెమెడీ అనుకోండి ఇది. బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా హెయిర్ ఫాల్ ఎవరికైనా అయితుంది కదా! సో, ఇద్దరికి బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా ఇద్దరికీ పనిచేస్తుందన్నట్టు. హెయిర్ థిక్‌నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఈ కాలంలల్లా మొత్తం విటమిన్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల అంత హెయిర్ అనేది ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా! సో, ఇప్పుడు మనము ఇంట్లో ఏదో ఒక రెమెడీ చేయాలి హెయిర్‌కి కంపల్సరీ. చేయకపోతే మాత్రం డాండ్రఫ్ అనేది, హెయిర్ ఫాల్ కంపల్సరీ ఇవి 2 మాత్రం మన పట్టి పీడిస్తాయి. సో, ఇది బాయ్స్‌కి, గర్ల్స్‌కి ఎవరికైనా చిన్న పిల్లల కాంచి పెట్టుకోవచ్చు ఈ రెమెడీ అనేది. హెయిర్ థిక్‌గా అయితది, డాండ్రఫ్ ఫ్రీ ఉంటది, మంచిగా స్మూత్‌నెస్ పెంచుతది, కండిషనర్ లాగా చాలా మంచిగా పనిచేస్తది ఇది. హెయిర్ థిక్‌నెస్ పెరగాలంటే ఈ రెమెడీ కంపల్సరీ పాటించాల్సిందే. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే నేను గతగా 3 ఇయర్స్ నుంచి ఇదే ట్రై చేస్తున్నా కాబట్టి నాకు బెస్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ని గనుక వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మందారాకులని వాష్ చేస్తున్నా. బయట తెంపుకొచ్చినా కదా అవి మొత్తం డస్ట్ పట్టుంటాయి. సో, అవి నీట్‌గా క్లీన్ చేసుకొని ఇందులో మందారాకులు కూడా ఇంక్లూడెడే. మందారాకులు మంచిగా క్లీన్ చేసిన, ఒక్కొక్క ఆకుని బట్టి క్లీన్ చేసిన తెలుసా. అంటే మొత్తం డస్టే ఉంటుంది, బయట చెట్లు ఉంటాయి కదా. సో, అవి వాష్ చేసి అయిపోయినాక ఓవర్ నైట్ ఈ మెంతులు నానబెట్టుకోవాలి. నేను 3 స్పూన్స్ వేసుకున్నా. 3 స్పూన్స్ ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సోక్ చేసినాక మంచిగా ఇట్లా నెక్స్ట్ డే మార్నింగ్ సరిపోతుంది. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన. చూడండి, కొన్ని వాటర్ పోసి సోక్ చేయండి. చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మెంతులు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని స్మూత్నింగ్ చేస్తుంది, ప్లస్ గ్రే హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకని మెంతులు మన హెయిర్కి ఎప్పటికైనా మంచిదే. ఇంకా అలోవేరా కూడా, కానీ నాకు అలోవేరా పడదు. సో, నేను ఇందులో ఏమేమి వేసుకున్నానో చెప్తా వినండి. మెంతులు వేసుకున్నా 3 స్పూన్స్, ప్లస్ అదేది మందారాకు వేసుకున్నా. అలోవేరా కూడా వేసుకోవచ్చు, కానీ నేను నాకు పడదు, సో అలోవేరా వేయలేదు. కర్డ్ అంతే, కర్డ్ చిన్న ప్యాకెట్ వేసి మొత్తం వేసేసిన. ఆ వాటర్ మాత్రం పడబోయలేదు. ఆ వాటర్ తోటి పోసుకుంటా మిక్సీ పట్టిన అన్నట్టు, మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. ఇప్పుడు మందారాకు కూడా మన హెయిర్ని స్మూత్నింగ్ చేస్తుంది, డాండ్రఫ్ ఫ్రీ చేస్తుంది. పెరుగు హెయిర్ని షైనింగ్ చేస్తుంది, షైన్ అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది. ఒక నార్మల్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పెరుగు కూడా పెడతారు. పట్టి పెరుగు పెట్టినా కూడా డాండ్రఫ్ తగ్గుతుంది. సో, నేను ఇప్పుడు మెంతులు ఆ వాటర్ ఏవైతే మనం సోక్ చేసిన వాటర్ ఉన్నాయో అవే వాటర్ తోటి పోసుకుంటా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నా. మెంతులు, మందారాకు మొత్తం 2 వేసేసి సోక్ చేసుకుంటున్నా. ఇట్లా పేస్ట్ అయింది. పేస్ట్ అయిన తర్వాత పెరుగు వేసిన. పెరుగు మొత్తం ఒక ప్యాకెట్ వేసేసిన. ఎందుకంటే చాలా రోజులైంది నేను పెట్టాక, అసలు నాకు టైం సరిపోలేదు పిల్లలతోటి. తర్వాత మంచిగా అది కూడా మొత్తం మంచి మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. నేనైతే ఇదైతే మా హస్బెండ్కి పెట్టిన, అతనికి డాండ్రఫ్ ఉండే. ఒక 2 వీక్స్ పెట్టిన. ఇప్పుడు డాండ్రఫ్ ఉండదు. అసలైతే యాక్చువల్గా పెట్టుకోవడం ఇష్టం ఉండదు, నేనే ఫోర్స్ చేసి పెట్టేసిన. అసలు ఇప్పటికి డాండ్రఫ్ అనేది లేదు, మంచిగా ఉంటుంది. ఇవి పెట్టండి, మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ హెయిర్ స్మూత్నింగ్ అవుతుంది, షైన్ అవుతుంది, హెయిర్ కూడా పెరుగుతుంది కంపల్సరీ. 100% గ్యారెంటీ. వీక్లీ ట్వైస్ పెట్టండి, ఒక బెస్ట్ రిజల్ట్ మీరే చూస్తారు. నేను ఏం చెప్పని అవసరం లేదు, అంత మంచిగా ఉంటుంది. హెయిర్ అయితే మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు అంటే కొంచెం తగ్గుకుంటూ వస్తుంది హెయిర్ ఫాల్. ఒకసారి పెట్టినా కదా ఈరోజు తెల్లారి తగ్గుతుంది కదా అని వీక్లీ ట్వైస్ పెట్టండి, ఏం కాదు. మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. అంటే ఇది అప్లై చేసినాక ఒక 45 మినిట్స్ ఉంచుకొని హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. 45 మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. అంతసేపు ఉంచుకొని హెయిర్ ఫాల్ షాంపూతో చేసుకోండి, ఎందుకంటే ఆ జిడ్డు పోదు. నేను ముందే చెప్తున్నా, మెంతులు అతుకుతాయి కదా, మొత్తం జిగురు ఉంటుంది కాబట్టి అది పోదు. సో, అసలు షాంపూతో కంపల్సరీ చేయాల్సిందే బాత్.
ఇంకొకటి ఇందులో అలోవెరా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీకు వేపాకు ఇవన్నీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, ఏం కాదు. వేపాకైనా కళ్యామాకైనా అలోవెరా మీకు పడితే అలోవెరా, ఇవన్నీ ఏదైనా సరే మీరు ఒకవేళ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటున్నా మొత్తము హెయిర్ అంతా. నా వీడియో ఇంకా చూసి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బాత్ చేసినాక చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.